కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధాన ఆలయాలలోని తెల్లవారుజాము నుండి భక్తులు కోలాహలం మొదలైంది. ఈ రోజు మహిళల భక్తి శ్రద్ధలతో ఆలయంలో పెద్ద ఎత్తున శివనామం జపిస్తూ దీపారాధన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధాన ఆలయాలలోని తెల్లవారుజాము నుండి భక్తుల కోలాహలం మొదలైంది. ఈ రోజు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలో పెద్ద ఎత్తున శివనామం జపిస్తూ దీపారాధన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. దీనికి సంబంధించి చూసినట్లయితే 4:50 నుంచి ఇప్పటి వరకు భక్తులు పెద్ద ఎత్తున శివాలయాల్లోని పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆ దేవాదాయ శాఖకు సంబంధించినట్టు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి సోమేశ్వర ఆలయంలో ప్రధానంగా ఆలయాల్లోని కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ పూజలకు ప్రత్యేకించి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. దీనికి సంబంధించి ముందస్తుగానే ఆ ప్రాంతాలకు సంబంధించిన వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి ప్రధాన విశేషాలు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనతో మాట్లాడడానికి కూడా ప్రధాన పూజారి కూడా ఉన్నారు. ఈ పూర్తిగా అంటే ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, దీనికి సంబంధించినటువంటి ఈ మాసానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రాముఖ్యత ఏమిటో ప్రధాన ఆలయ పూజారి కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ప్రధానంగా కార్తీక సందర్భంగా ప్రత్యేకించి వాగర్ధ సంరక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మాసాల్లోకెల్లా అతి పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసంగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఈ యొక్క కార్తీక మాసంలో భాగంగా నల్గొండ జిల్లాలో అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవాలయం పానగల్లో ఉంది. ఇక్కడికి ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వేయించేసి ఆ పరమేశ్వరు యొక్క సేవలో పాల్గొంటూ కార్తీక దీపాలను వెలిగిస్తూ పంచామృత అభిషేకాలు స్వామివారికి జరిపించుకుంటున్నారు. ఈ యొక్క కార్తీక మాసంలో చక్కగా సాయంకాలం కూడా జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా యథావిధిగా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా అన్ని విధాల వారి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారండి. చక్కగా పరమేశ్వర స్వామి వారికి యథావిధిగా భక్తులు పంచామృతంతో అభిషేకాలు జరిపించుకుంటున్నారు. జప దాన హోమాలు దీపారాధన చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలందరూ కూడా చక్కగా కొలనులో కోనేరులో కూడా ఆ కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 దీపములతో వతులతో ఇటువంటి దీపాలను కూడా మన కోనేరులో వదులుతూ ఆ పరమశివుడి యొక్క సేవలో పునీతులవుతున్నారండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా చూసినట్లయితే భక్తులు కూడా పెద్ద ఎత్తున కోలాహలంగా తెల్లవారుజాము నుండి బారులు తీస్తున్నారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమికి సంబంధించి తెల్లవారుజాము నుంచి వీరు పెద్ద ఎత్తున కోలాహలాల మధ్యన ఇది చేస్తున్నారు. వీరికి సంబంధించి మాట్లాడడానికి మరికొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చామండి. ఎన్నింటికి వచ్చారు? మేము 8కి వచ్చాము. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఓవరాల్గా కార్తీక మాసం సంబంధించి ప్రధాన ఆలయాలే కాదు, దానికి సంబంధించినటువంటి శివాలయాలలో సింహస్వరణం చేస్తూ పెద్ద ఎత్తున భక్తులు కూడా కోలాహలాల మధ్యన చూస్తున్నాము. మనం విజువల్లో చూసుకోవచ్చు, ఓ బారులు తీస్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున మహిళలు కూడా దీపారాధన చేసుకుంటూ వారికి సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున శివాలయాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే శివాలయాలలోని పెద్ద ఎత్తున ప్రతి కార్తీక మాసంలో చేస్తారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించిన ఆలయాలలోని
సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని అభిషేకాలు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకించి ఇవన్నీ చేస్తూ పూర్తిగా భక్తి శ్రద్ధలతోటి పెద్ద ఎత్తున చూస్తారు. ప్రస్తుతం మనం ఛాయ సోమేశ్వరాలయంలోని ప్రాముఖ్యత చోటు చేసుకున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి పురాతన కాకతీయ చోళులు తనకు సంబంధించినటువంటి నిర్మాణం చేసినటువంటి ఈ ఆలయానికి పెద్ద ఎత్తున ఒక చరిత్ర కూడా ఉన్నది. దీనికి సంబంధించి భక్తులు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు శివస్మరణం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఆలయానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ వారు కూడా చేశారు. దీనికి సంబంధించి ఏర్పాట్లతో పాటు భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి వచ్చినటువంటి మహిళలకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే భక్తులు ఉంటారో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వారి అందరికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కార్తీక అమావాస్య సందర్భంగా చేసేటటువంటి ప్రత్యేక పూజల్లోని ఈ ఆలయానికి ప్రత్యేకత ఉందంటూ కూడా ప్రధాన పూజారి కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కూడా మనతో పాటు ఉన్నారు. వారు అంటే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు కూడా చేశారు. వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇప్పుడు కార్తీక మాసం ప్రతిదానికి ఫ్లోటింగ్ బాగా ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఎంతమంది వస్తుంటారు? ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో ముందస్తుగా భక్తుల యొక్క రాకను ఊహించే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ యొక్క ఆధ్వర్యంలో ఒక 100 మంది ఆల్ ర్యాంక్స్, ఒక డిఎస్పీ, 8 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు మరియు మిగతా అందరు కలిసి ఒక 80 మందితో 100 మందితోని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ దర్శనానికి చేసిన భక్తులకు, ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా త్వరితగతిన దర్శనం అయ్యేటట్టు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేటట్టు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన ఆలయ ఈఓ గారికి మరియు సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తజనానికి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆలయంలోని ప్రధాన ఆలయం ద్వారా నుంచి కానీ సంబంధించిన రావాల్సిన విఐపి గేట్లే కాకుండా వృద్ధులకు కూడా అక్కడ చిన్న పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రత్యేక గేట్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎక్కడైతే అభిషేకాలు ఉంటాయో అభిషేకానికి సంబంధించినటువంటి ప్రత్యేక రూట్ ను ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి శివాలయాలకు సంబంధించినటువంటి ప్రధాన ద్వారం నుంచి కూడా అంటే రావడానికి ఎవరైతే వృద్ధులు కానీ సంబంధించినటువంటి వారు ఎవరు వస్తారో వారికి అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలోనే చూస్తున్నట్లు కూడా జరుగుతుంది. ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రధాన శివాలయాలలో జరుగుతున్నటువంటి పూజలే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రముఖ దేవాలయాలలో జరుగుతున్నటువంటి అనేక ప్రత్యేక పూజలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ శివాలయానికి సంబంధించి ఛాయ సోమేశ్వరాలయానికి కూడా ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు మనము పూర్తిగా అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఛాయ సోమేశ్వరాలయం ప్రతి కార్తీక పౌర్ణమికి జరిగేటటువంటి అనేక భక్తులతో జరిగేటటువంటి పూజల్లోని పూర్తిగాను ఎప్పటికప్పుడు వారికి అందరికీ అంటే అనుగుణంగా పూర్తిగా ప్రతి కార్తీక పౌర్ణమిలో చేసేటటువంటి ప్రత్యేక పూజలకు సంబంధించి ఈ పూజలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే బారులు తీస్తున్నారు. ప్రతి సంవత్సరము ఈ కార్తీక పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేకించి కూడా పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ పూజలకు సంబంధించి చూసినట్లయితే దీనికి కానీ ప్రత్యేకించి మనం బారు తీస్తున్నటువంటి మహిళలను కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసినట్లయితే ఎప్పటికప్పుడు అంటే మనము ఉదయం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున మహిళలు అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న క్రమంలో కూడా పూర్తి స్థాయిలోని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ దానికి సంబంధించినట్టు చూసినట్లయితే పూర్తిగా ఎప్పటికప్పుడు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు కూడా దేవాదాయ శాఖ వారు కూడా చెప్తూ ఉన్నారు. వారందరికీ అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతోటి భక్తితోటి వీళ్ళు వచ్చేటటువంటి దీపారాధన ప్రధానంగా ఈ కార్తీక పౌర్ణమిలో దీపారాధన చేస్తారు. దీపారాధనకు సంబంధించి చూసినటువంటి అనేక విషయాలలో అంటే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ కొలనుల దగ్గర ఏర్పాటు చేసినటువంటి దీపారాధన కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ దానికి సంబంధించినటువంటి అనేక మంది పూర్తిగాను అన్ని ఏర్పాట్లు కూడా చేసి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి ప్రత్యేక పూజల్లోని ఇవన్నిటికీ అంటే భక్తులు ప్రతి సంవత్సరం జరిగేటువంటి కోలాహలాల మధ్యన జరిగేటటువంటి ఈ సంబంధించినటువంటి భక్తి శ్రద్ధలతో వస్తున్నటువంటి వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కూడా దేవాదాయ శాఖ వారు కూడా పూర్తి ఏర్పాటు కూడా జరిగింది. ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి ఆక్షేపాలకు సంబంధించి చూసినట్లయితే
కూడా అంటే తెల్లవారుజాము నుంచే Right. టికెట్స్ తీసుకొని పూర్తిగా అంటే వాళ్ళు చేయాల్సినటువంటి అభిషేకాలు దానికి సంబంధించినటువంటి శివాలయాలు ఉన్నటువంటి అనేక ప్రముఖ దేవాలయాలు ఏర్పాటు చేసినటువంటి విషయాలలో కూడా చూస్తున్నాము. మనం ప్రస్తుతానికి మా ఛాయ సోమేశ్వర ఆలయంలోని కొలను దగ్గర ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు. ఈ కొలను సంబంధించినటువంటి చూసినట్లయితే ఒక ప్రాముఖ్యత చోటు చేసుకుంది. నాటి నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి అనేక మంది Right, ఈ కొలనుకు శ్రీనివాస్. ఒక ప్రాముఖ్యత ఉంది. దీపారాధన చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, నల్గొండ జిల్లా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.